ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో మార్పులు చేర్పులు ఊపందుకుంటున్నాయి. తిరిగి అధికారం చేపట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఎవరైతే గెలుస్తారని ఆయన భావిస్తున్నారో వారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారు. పనితనం సరిగా లేని సిట్టింగులకు టిక్కెట్ లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో పాటు బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీసీల రాగం అందుకున్నారు. దీంతో పల్నాడు జిల్లాలోని ఓ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు బీసీ నాయకుడు పోటీ పడుతున్నారు. టిక్కెట్ తనకేనంటూ ఇరువురు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఎవరితో ఉండాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఇంత గందరగోళ పరిస్థితులున్న ఆ స్థానం ఎక్కడా? పోటీ పడుతున్న నాయకులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చలికాలంలో కూడా పల్నాడు జిల్లా రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అధికార పార్టీలో టికెట్ల గొడవ తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలోని ఆశావాహులు టికెట్ నాకంటూ పోటీ పడుతున్నారు. మరీ ముఖ్యంగా గురజాలలో వైసీపీ టికెట్ దక్కించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు బీసీ నాయకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఈసారి వైసీపీ టికెట్ తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని కాసు పలు సభల్లో చెప్పుకొచ్చారు. గడిచిన ఎన్నికల్లో 30,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించిన గురజాల ప్రజలను తను మరవనని ఎమ్మెల్యే కాసు చెబుతున్నారు. అలాగే గురజాల ప్రజలు కూడా తనను తిరిగి ఆదరించి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గురజాల ప్రజలు మన్ననను పొందిన తనను అధిష్టానం కూడా ఖచ్చితంగా గుర్తిస్తుందని కాసు ధీమాతో ఉన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తనకే టికెట్ వస్తుందని బీసీ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో తనకు ఖచ్చితంగా టికెట్ దక్కుతుందని జంగా ఆశాభావంతో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ తనతో ఉన్నారని ఎమ్మెల్సీ జంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న మరో నేత యనుమల మురళీధర్ రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గురజాల అసెంబ్లీ అభ్యర్థి మార్పు జరిగితే మురళీధర్ రెడ్డిని కూడా వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయనకున్న పరిచయాలు, బంధుగణం అధిక సంఖ్యలో ఉండడం కూడా మురళీధర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్న జగన్మోహన్ రెడ్డి గురజాల టికెట్ ఎవరికి కేటాయిస్తారోనని వైసీపీ క్యాడర్ సందిగ్ధంలో ఉంది. టికెట్ తమకే ఇస్తారంటూ ఆశావాహులు ప్రచారాలు జరుపుతుంటే కార్యకర్తలు ఎవరి పంచన చేరాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఎవరిని అధిష్టానం కరుణిస్తుందో, టికెట్ ఎవరికి వస్తుందో వేచి చూడాల్సిందే.